అగస్త్యాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు మనం 22వ రోజులో ప్రవేశించాం. అంతేనా? మాఘపురాణం నుండి 22వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. గృత్స్నమత మహాముని జుహ్నిమునితో ఇంకా ఇలా అన్నాడు: అశ్వమేధం చేసినవాడు, ఏకాదశి వ్రత నియమం పాటించినవాడు, అందులోనూ మాఘమాసంలో ఏకాదశి వ్రతం పాటించినవాడు, వాడు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు అంటే అశ్వమేధయాగంతో చేసిన అశ్వమేధయాగం చేసిన దాంతో సమానమాట మాఘమాసంలో ఏకాదశి వ్రతం ఆచరిస్తే. అంతేకాదు ఆ పుణ్యఫలం ఎంతటిదంటే మోక్షం కూడా లభిస్తుంది దానివల్ల. అలానే ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాడు, అన్నదానం చేసేవాడు పొందే పుణ్యం అనంతం అని పలికాడు. అప్పుడు జుహ్నిముని అడిగాడు, తిథులు అనేక ఉండగా ఏకాదశి అన్నిటికన్నా శుభప్రదం ఎట్లు? అందులో మాఘమాసంలో చేసే అశ్వమేధ ఏకాదశి వ్రతం అశ్వమేధంతో సమానం ఎలా అవుతుంది? ఇంతకుముందు ఎవరైనా ఇలా చేసి మోక్షాన్ని పొందారా అని అడిగాడు. అప్పుడు గృత్స్నమత మహాముని చెప్పాడు, ఆయన అటువంటి కథను చెప్తాను. పూర్వం దేవతలు దానవులు మేరు పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజు వాసుకినేమో తాడుగాను చేసుకొని అమృతం కోసం క్షీర సముద్రాన్ని చిలికారయ్యా. అప్పుడు పద్మాసనయైన లక్ష్మీదేవి ముందు క్షీర సముద్రం నుండి బయటకు వచ్చింది. విష్ణుమూర్తి ఆమెను భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత ఉచ్చైశ్రవము అనే గుర్రం, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము ఇవన్నీ కూడా సముద్రం నుండి వచ్చాయి. వాటిని విష్ణువు ఇంద్రుడికి ఇచ్చాడు. దేవదానవులు మళ్ళీ ఇంకా అమృతం రాలా, ఇక్కడ తప్పుబడింది బిట్టు, కల్పవృక్షం వరకే వచ్చాయి. ఆ తర్వాత ఇంకా అమృతం కోసం చిలికించారు ఆ పర్వతంతో సముద్రాన్ని. అప్పుడేమొచ్చింది? విషం వచ్చింది. శంకరుని ప్రార్థిస్తే ఆ విషాన్ని తన గొంతులో నిలుపుకున్నాడు. ఆ తర్వాత అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని దక్కించుకోవాలని దేవదానవులు కొట్లాడుకుంటుంటే శ్రీహరి మోహిని రూపం ధరించి 2 కుండలను సృష్టించి 2 కుండల్లో అమృతం పోశానని చెప్పేసి ఒక కుండని రాక్షసులకి, ఒక కుండనికి దేవతలకు వడ్డించింది. కుండలో ఉన్నది కానీ అసురులకు వడ్డించింది ఆయన ఏమిటయ్యా అంటే కళ్ళు. ఆ తర్వాత రాహుకేతువులు ఇది గమనించుతూ దేవతల వరుసలో వచ్చి కూర్చొని తాగారు. ఆ ఇద్దరికి కూడాను ఆ అమృతపానం చేత తేజస్సు వచ్చింది వాళ్ళ ముఖాల్లో. అప్పుడు అనుమానం వచ్చింది. మోహిని వీరిని గమనించలేదు, దేవతలకు అనుమానం వచ్చింది. కానీ ఆ తర్వాత జగన్మోహిని రూపంలో ఉన్న జగన్మోహనుడైన ఆ మహావిష్ణువు చక్రాన్ని ప్రయోగించి వాళ్ళిద్దరి శిరస్సులను ఖండించాడు, రాహు కేతువుల శిరస్సుల్ని. వాళ్ళ ఇంకా లోపలికి పోలేదనమాట అమృతం. దేవతలు గ్రహించి ఫిర్యాదు చేయంగానే వెంటనే ఆ పని చేశాడు. మరి వాళ్ళు చావు బతుకు కాని స్థితిలో పడి ఉన్నారు. చంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా హస్తంతో తాగారు. రాక్షసులకి ఈ మోసం తెలిసిపోయింది. అయ్యో అని విచారించారు, హాహాకారాలు చేశారు. ఆ తర్వాత దానవులు కకావికలై పారిపోయారు ఆ శ్రీహరి యొక్క ప్రభావం చేత.
మరి మా గతి ఏమిటి అని వీళ్ళిద్దరు వేడుకున్నారు విష్ణుమూర్తిని, రాహుకేతువులు. అప్పుడు శ్రీహరి అన్నాడు, పాడ్యమి పూర్ణమితో కానీ అమావాస్యతో కానీ కలిసి వస్తే అప్పుడు సూర్యుడిని చంద్రుణ్ణి మీరు భక్షింపండి. ఎందుకంటే ఆ సూర్యచంద్రులే ఫిర్యాదు చేశారు, సూర్యచంద్రులు అనే దేవతలే విష్ణువుకి. మీకు ఆహారంగా ఏర్పరుస్తున్నాను పొండి అన్నాడు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడాను అమృత కలశాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్ళారు. బ్రహ్మ ఈశ్వరుడు కూడా, బ్రహ్మ తన సత్యలోకానికి, ఈశ్వరుడు కైలాసానికి వెళ్ళిపోయారు. సముద్ర తీరంలో అమృత కలశం ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడ్డాయి. ఒక బిందువు ఏమో పారిజాత వృక్షంగా, ఇంకో బిందువు ఏమో తులసి మొక్కగా మొలిచింది. అంటే అందులో ఆ అమృతపు చుక్కల నుండి మొలిచినాయి అన్నమాట ఈ 2 మొక్కలు. కొంతకాలం గడిచింది. సత్యజిత్తు అనే శూద్రుడు ఒకడు ఆ మొక్కలకి నీరు పోసి కుద్దుళ్ళు కట్టి ఆ రెండింటిని కూడా సంరక్షించాడు. ఆ 2 ముక్కలున్న చోట మనోహరమైన పూల తోట ఏర్పడింది. మరి అతడు ఆ సత్యజిత్తు ఆ మొక్కలకి నీరు పోసి బాగా పెంచుతూ ఉన్నాడు. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారం కోసం పోతూ వాటిని చూశాడు. పారిజాత పుష్పాలని దేవతా స్త్రీలకు ఇవ్వవాలని కోసుకొని స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. శచీదేవి మునుగ దేవతా వనితలందరూ కూడాను ఆ పుష్పాలను చూసి సంతోషించారు. మాకు రోజూ కావాలని కోరారు వాళ్ళు. అప్పుడు ఇంద్రుడు ఒకడిని నియమించాడు, ఒక యక్షుణ్ణి, భూలోకం నుండి రోజు పారిజాత వృక్షాలని తీసుకురావడానికి. దొంగతనంగా వాడు కోసుకొని వస్తున్నాడు యజమానికి తెలియకుండా సత్యజిత్తుకి. ఇది ఒక రోజున గమనించాడు సత్యజిత్తు. దొంగను పట్టుకోవాలని తోటలో రాత్రి దాక్కున్నాడు. వాడిని పట్టుకుంటానికి ఎత్తించాడు, కానీ యక్షుడు వాడికున్న శక్తితోటి తప్పించుకొని వెళ్ళిపోయాడు. మరి ఇలా జరుగుతుండగా సత్యజిత్తుకి ఉపాయం తోచింది. శ్రీహరి యొక్క పూజా నిర్మాల్యాన్ని ఆ తోటలో చల్లాడు. యక్షుడు యథాపూర్వకంగా రోజు వచ్చినట్టే వచ్చాడు, కానీ నిర్మాల్యం తొక్కినందువల్ల వాడి దివ్యశక్తులన్నీ పోయాయి. వాడు వెళ్ళలేకపోయాడు అక్కడి నుంచి. మరి నేలపై కూడా సరిగ్గా నడవలేక కింద పడ్డాడు. జరిగిన దాన్ని గ్రహించాడు. సత్యజిత్తు వాడిని పట్టుకొని, వరి ఎవడు మా పుష్పాలను ప్రతిరోజు ఎందుకు కోస్తున్నావు అని అడిగితే, నేను యక్షుణ్ణి, ఇంద్రుడి సేవకుణ్ణి, ఇవి ఇంద్రుడు తెమ్మంటే తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను అని ఉన్న సంగతి చెప్పాడు. సత్యజిత్తు ఏం మాట్లాడలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి సేవకుడైన యక్షుడు 3 రోజులు బందీ అయ్యి ఆ తోటలో అక్కడ ఉన్నాడు. ఇక్కడ వరకే చెప్పబడింది ఈ అధ్యాయంలో ఈ కథ. రేపటి అధ్యాయంలో ఈ కథ కొనసాగుతుంది. కృష్ణార్పణమస్తు. నమః. పార్వతీపతి హర హర మహాదేవ. శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.